ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై ఏఐ పిడుగు పడనుందా? బడా కంపెనీలు భారీ ఊచకోతలకు కారణమేంటి? మరిన్ని లేఆఫ్స్ కు రెడీ అయ్యాయా? కీలక రంగాల్లో యమ స్పీడ్ గా దూసుకెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించే పనిలో ఉందనేది నిపుణులు హెచ్చరిస్తున్న మాట. ఇప్పటికే ఆటోమేషన్ వల్ల ఒకవైపు ఉత్పాదకత పెరుగుతోంది, కానీ అదే సమయంలో చాలా రంగాల్లో ఉద్యోగాల కోతలకు కారణమవుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. 2023-2025 మధ్య టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, అమెజాన్ కంపెనీలు వేలాది మందిని ఇలా లే ఆఫ్ చేయడంతో రానున్న రోజులు ఇంకా ఎలా ఉంటాయోనన్న ఆందోళన టెక్ ఉద్యోగుల్ని కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలపై ఏఐ పిడుగు. బడా కంపెనీలు భారీ ఊచకోతకు రెడీ అయ్యాయా? కీలక రంగాల్లో యమ స్పీడ్ గా దూసుకొస్తున్న ఏఐ. వేల సంఖ్యలో ఉద్యోగాలు తొలగించే కసరత్తులో అమెజాన్. అదే బాటలో మరికొన్ని కంపెనీలు. ప్రపంచమంతా ఇప్పుడు మెల్లగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేల్తోంది. ప్రపంచ ఉద్యోగ మార్కెట్ పై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆటోమేషన్ వల్ల ఒకవైపు ఉత్పాదకత పెరుగుతోంది, కానీ అదే సమయంలో చాలా రంగాల్లో ఉద్యోగాల కోతకు కారణమవుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఈ ఏడాది ఉద్యోగుల్ని లే ఆఫ్ పేరుతో బయటకు పంపించేయడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా టెక్ దిగ్గజాలు తమ ఉద్యోగులు పనితీరు మెరుగుపరుచుకోవడం లేదని, ఖర్చుల్ని తగ్గించుకోవాలని, టెక్నాలజీ అప్గ్రేడేషన్ అని రకరకాల కారణాలతో ఏఐని ఆయుధంగా చేసుకుంటూ ఉద్యోగులపై లే ఆఫ్స్ కత్తిని వేలాడేలా చేస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద సంస్థగా ఉన్న అమెజాన్ లో 14,000 ఉద్యోగులు కోతకు గురయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో 84,000 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు అమెజాన్ ఇప్పటికే ముందస్తు సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. యూరోప్, సియాటెల్, వాషింగ్టన్ లో ఉన్న ఉద్యోగులపై ఈ కోత ప్రభావం ఉండొచ్చని అంటున్నారు. అంటే 2026లో అమెజాన్ కంపెనీ గతంలో ఎప్పుడూ లేనంత భారీ స్థాయిలో లే ఆఫ్స్ ను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెజాన్ ఇప్పటికే వేర్ హౌస్, కస్టమర్ సర్వీస్ లో రోబోటిక్స్, ఏఐని ఎక్కువగా వాడుతోంది. పెట్టుబడుల్ని ఏఐ ఆటోమేషన్ పై పెంచుతోంది. అమెజాన్ బాటలోనే చాలా కంపెనీలు తమ ఉద్యోగులను శాశ్వతంగా లేదా తాత్కాలికంగా తొలగించే కార్యక్రమం చేపడుతున్నాయి. గూగుల్, మెటా కంపెనీలు తమ అడ్వర్టైజింగ్, సేల్స్ విభాగాల్లో ఏఐని ప్రవేశపెట్టాయి. దీంతో వందల మంది ఉద్యోగుల్ని లే ఆఫ్స్ పేరుతో తొలగించింది. మైక్రోసాఫ్ట్ కంపెనీ క్లౌడ్, ఏఐ విభాగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. దీనికోసం ఇతర విభాగాల్లో సిబ్బందిని తగ్గించుకుంటూ వస్తోంది. మెటా కంపెనీ ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ పేరుతో ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగుల్ని తగ్గించింది. భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఆటోమేషన్ పైనే దృష్టి పెడుతోంది. ఐబిఎం సుమారు 7,800 ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిలిపేసింది. ఈ పనుల్లో ఏఐని వినియోగించాలని కంపెనీ ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. అన్ని కంపెనీలు, అన్ని కార్యాలయాలు ఈ ఏఐ ద్వారా వాళ్ళ పని ఎలాగుండబోతుంది, ఎటువంటి వ్యక్తులు అవసరం, ఎంతవరకు ఏఐ చేస్తుంది, ఎంతవరకు ఏఐ చెయ్యలేదు, కనుక దానిని మనుషుల మీద ఆధారపడాలి అనే ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేకపోవడం చేత ఈ కాలంలో, ఇలాంటి సందిగ్ధ కాలంలో ఎక్కువగా హైరింగ్ చేసి మళ్ళీ ఆ ఎక్సెస్ కెపాసిటీని ఎందుకు మోయవలసి వస్తుంది అని చెప్పి కొంత మందగించే తప్ప ఇది ఏఐ వలన ఫ్రెషర్ జాబ్స్ ఉండవు, ఫ్రెషర్స్ చేసే ప్రతి పని ఏఐ చేయగలదు అనేదైతే మాత్రం కాదు. ఉద్యోగులు స్కిల్స్ పెంచుకోలేకపోవడమని, ఖర్చుల్ని తగ్గించేందుకే అని కొన్ని కంపెనీలు పైకి చెబుతున్నా ఓవరాల్ గా ఆటోమేషన్, రీస్ట్రక్చరింగ్ బాట పట్టడం వల్లే ఈ జాబ్ ఫైరింగ్, నిరంతర లే ఆఫ్స్ కొనసాగుతున్నాయని నిపుణులు అంటున్నారు. 2023-25 మధ్య టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా, అమెజాన్ కంపెనీలు వేలాది మందిని ఇలా లే ఆఫ్ చేయడంతో రానున్న రోజులు ఇంకా ఎలా ఉంటాయోనన్న ఆందోళన టెక్ ఉద్యోగుల్లో నెలకొంటోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పలు రంగాల్లో ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా రంగాల్లో వేగంగా తక్కువ ఖర్చుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించడం వల్ల ఉద్యోగుల భర్తీ శాతం తగ్గే అవకాశం ఉంది. ఏఐతో వర్క్ ఎఫిషియన్సీ పెరగడంతో పాటు 24/7 ఉద్యోగాల్లో మనుషుల్ని అపాయింట్మెంట్ చేయడం తగ్గనుంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కన్నా ఏఐ వాడటం తెలిసిన వ్యక్తి వల్ల అది తెలియని వ్యక్తి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందనేది నిపుణులు హెచ్చరిస్తున్న అంశం. ఇంతకీ ఏఐతో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రంగాలేంటి? ఏఐ ఆటోమేషన్ తో భర్తీ కారణంగా మానవ వనరుల వినియోగం తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందని నాస్కామ్ బీసీజీ రిపోర్ట్ చెప్తోంది. ఐటీ, సాఫ్ట్వేర్ రంగంలో కోడింగ్, టెస్టింగ్, బగ్ ఫిక్సింగ్ వంటి పనులను ఇప్పుడు ఏఐ టూల్స్ చాలా వేగంగా నిమిషాల వ్యవధిలోనే చేసేస్తున్నాయి. డాటా ఎంట్రీ, బ్యాక్ ఆఫీస్ ఉద్యోగాల్లో ఏఐ ప్రభావం చూపుతోంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో డాటా ఎంట్రీ, ఇన్వాయిస్ హ్యాండ్లింగ్, బేసిక్ అకౌంటింగ్ టాస్క్, లోన్ అప్రూవల్స్, రిస్క్ అనాలిసిస్ వంటి పనులు ఆటోమేట్ అవుతున్నాయి. ఏఐ పవర్ టూల్స్ వాడకం పెరగనుంది. దీంతో ట్యాక్స్, పేరోల్ ప్రాసెసింగ్ లాంటి పనులన్నీ చకచక ఆటోమేషన్ తో చేసేయొచ్చు. కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లలో ఉద్యోగాలను ఏఐ మెల్లగా ఆక్రమించే అవకాశం ఉంది. చాట్ బాట్స్, వర్చువల్ అసిస్టెంట్లు రావడంతో కాల్ సెంటర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా చాట్ బాట్లు, వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటెడ్ కస్టమర్ సపోర్ట్ వ్యవస్థలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకింగ్, ఏవియేషన్ రంగాలు ఇప్పటికే ఆటోమేషన్ తో దూసుకెళ్తున్నాయి. ఈ రంగాల్లో వచ్చే ఏడాదిలోనే 70% ఉద్యోగులు రిస్క్ లో పడనున్నట్లు తెలుస్తోంది. మనకు కూడా ఈ ఏఐ అనే స్కిల్, ఈ ఏఐ అనే ఒక ఉత్పాదకత మనలో కూడా అది ఉండి మనం కూడా దాని ద్వారా మనం కూడా అభివృద్ధి పొందితే అది మనము ఈ పోటీ ప్రపంచంలో ఇంకా బాగా నెట్టుకు రాగలుగుతాం. ఏఐ ఎప్పటికీ కూడా మనుషుల్ని పూర్తిగా తొలగించి మనుషులు చేయవలసిన పనులన్నిటినీ అది చేయలేదు. కంటెంట్ క్రియేషన్, మీడియా రంగంలో రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ పనులన్నీ ఏఐ సెకండ్లలో పూర్తి చేస్తోంది. ఏఐ ఆటోమేషన్ ప్రోగ్రాంలు రానున్నాయి. రిపోర్టింగ్, ప్రెజెంటేషన్స్ లోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. రిక్రూట్మెంట్, హెచ్ఆర్ స్క్రీనింగ్ రోల్స్ లో కూడా కృత్రిమ మేధస్సు చొచ్చుకుని రానుంది. ఇంటర్వ్యూలు, రెజ్యూమే, ప్రొఫైల్స్ ను పరిశీలించడం, అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేయడం, ఈ పనులన్నీ ఏఐ చేయనుంది. తయారీ రంగంలో అసెంబ్లీ లైన్లలో రోబోలు మనుషుల కంటే వేగంగా పనిచేస్తున్నాయి, ఉత్పాదకత పెంచుతున్నాయి. ఏఐ ఆటోమేషన్ రంగంలో ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్స్, డాటా క్యూరేటర్స్ వంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కన్నా ఏఐ వాడడం తెలిసిన వ్యక్తి వల్ల అది తెలియని వ్యక్తి ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.